తాడేపల్లిలో వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అదే మనుషులకి మేము పదవి ఇచ్చాం, అదే వాళ్ళతోనే రిజైన్ చేయించి వాళ్ళతోనే ఇచ్చాం. లేదు ఎమ్మెల్యేలను తీసుకున్నాం, తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేసేవాళ్ళు కదా. తీసుకునే లెక్క అయితే మొత్తం అంతా వచ్చేవాళ్ళు కదా అన్న. ఐదుగురితో ఎందుకు వదులుతాం అంటున్నా. బేరం మొదలెడితే ఐదుగురితో వదులుతారా? ఐదుగురితో వదలం కదా. వాళ్ళు మేము అక్కడ ఉండలేం బాబు అని వచ్చారు. నేను అదే చెప్తున్నానండి. నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏమన్నా చేసుకో, మీకు తెలుసు, మీకు తెలీదా ఈ సతీష్ ఎవరు? సతీష్ ఏం మాట్లాడాడు? రేపు సతీష్ రాజ్యసభకి నామినేషన్ ఎట్టా వేస్తాడు? ఏ పార్టీ తరపున వేస్తాడు? ఈ రాజేష్ ఎవడు? రాజేష్ రేపు రాజ్యసభకి రేపు వచ్చే బై ఎలక్షన్లో రాజేష్ ఎట్టా వస్తాడు? రాజేష్కి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? రాజీనామాలకు కారణం ఏంటి? మీకే తెలుసు. ప్యూర్లీ ఈ అంతా కూడా లావాదేవీలు తప్పితే ఇందులో రాజకీయం ఏం లేదని చెప్తున్నాను. మా నుంచి వెళ్ళిపోయారు మీరు చెప్తున్నారు. ఇప్పుడు నన్ను అడిగారు ఏం జరిగింది, మోపుదేవి వెంకటరమణ గారికో లేకపోతే బేదా మస్తానరావు గారికో ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవటానికి ఏముంది అని అడుగుతున్నాను. ఇక్కడ లేనిది అధికారం ఒకటేగా. ఏం లేదంటే ఇక్కడ అధికారం లేదంతే కదా. చెప్పొచ్చు, నేను చూడను.